తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అంటే రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా ఆయన తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతున్నారా? ప్రస్తుతం మనతో తెలంగాణ ఉద్యమకారులు ఒకరైనటువంటి టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు గాది ఇన్నయ్య గారు ఉన్నారు. ఇన్నయ్య గారు నమస్తే అండి. నిన్న ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి నాపై బాధ్యత నాపై ఉన్నది అని అన్నాడు. ఏంది అసలు ఏపీ ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ అభివృద్ధి ఆయనకు సంబంధం ఏంది? ఇప్పుడు ఇదంతా కూడా పాత చింతకాయ పచ్చడి. ఇది 2001 లేకపోతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ళ నుంచి కూడా 96-97 నుంచి కూడా, లేకపోతే రాజకీయ పార్టీగా టిఆర్ఎస్ ఆవిర్భావమైనప్పటి నుంచి కూడా ఆయన ఈ 2 కాళ్ళ సిద్ధాంతము, 2 చేతుల సిద్ధాంతము, 2 కాళ్ళ సిద్ధాంతము ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇదేం పెద్ద విషయం కాదు. ఇది ఈ 2 కాళ్ళ సిద్ధాంతాన్ని ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకించిండు, చీదరించుకున్నారు, ధిక్కరించిండు. ఇది మాకు వద్దురా నాయన, నీ మానాన్ని నువ్వు పోయి బతుకురా, మాకెందుకురా నీతో, మాకు పొత్తు ఎందుకు, మాకు ఏ రకమైన పొత్తు వద్దన్నారు. కంచం పొత్తు వద్దన్నారు, మంచం పొత్తు వద్దన్నారు, లేకపోతే వాళ్ళకి మన గెట్టు మనకి ఏముందిరా నాయన, నీ జాగ్రత్త ఉండు, నీ జాగ్రత్త. మనము తెలంగాణ రాష్ట్రం అనేది ఇది కొత్తది కాదు. హైదరాబాద్ స్టేట్ గా 1953 నుంచి 56 దాకా ఒక రాష్ట్రంగా ఉన్నటువంటిది. ఇది నువ్వు ఒక రాష్ట్రంగా 53 నుంచి 57 దాకా నువ్వు ఒక రాష్ట్రంగా ఉన్నావు. ఏదో అప్పుడున్నటువంటి కుట్రలు కుతంత్రాల వల్ల మన ఇద్దరం ఏదో ఆ రోజు నెహ్రూ గారు అప్పుడే అనుమానంతో ఇది ఎంతకాలం కలిసి ఉంటే అంతకాలం ఉండండి, వద్దనుకున్నప్పుడు విడిపోండి అని నెహ్రూ గారు కలయిక అప్పుడే చెప్పిండు. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని ఆయనకు అప్పుడే తెలుసు. సరే ఏదో కొద్ది రోజులు కలిసి ఉందామంటే కలిసి ఉన్న తర్వాత ఏం జరిగిందంతా చూసినాము. ముల్కీ నిబంధనలు చూసినాము, 6 సూత్రాల పథకం చూసినాము, ఒడంబడికలు చూసినాము. ఇవేవి అమలు కాకపోతేనే కదా మళ్ళా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కాబట్టి ఒక ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ళ నుంచి కూడా ఆయన ఈ 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిండు, మాట్లాడిండు. ఇదేది కూడా పనికిరాదని చెప్పి ప్రజలు ఆ రోజే ఆయనకి బుద్ధి చెప్పారు. 2004లోనే బుద్ధి చెప్పారు కదా, 2009లో బుద్ధి చెప్పారు కదా. మహాకూటమి పేరుతోటి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కూడా వీని బుద్ధి చెప్పారు, వారికి బుద్ధి చెప్పారు. మీరిద్దరు తోడు దొంగలై తెలంగాణ నాశనం చేస్తారు. కాబట్టి మీ 2 కళ్ళ సిద్ధాంతం మాకు పనికిరాదు. టీడీపీ అనేది తెలంగాణ మా ప్రజలకి ఇది పూర్తిగా పనికిరాని పార్టీ. దీంట్లో వివక్ష ఉంది, ఆధిపత్యం ఉంది, కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి. ఇది చరిత్ర సత్యం అని చెప్పి ప్రజలకు అర్థమైతేనే ప్రజలకు ఆ రోజు ఒకవేళ 2009లో టిఆర్ఎస్ గనుక కేసీఆర్ గనుక చెప్తే వినటోళ్ళు అయితే 2009లో వీళ్ళ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చి రాలేదు? కేసీఆర్ చెప్పినా, లేకపోతే కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, లేకపోతే చంద్రబాబు చెప్పినా, ఎవ్వరు చెప్పినా చంద్రబాబుకి భజన చేయడానికి చంద్రబాబు తోటి ఏ రకమైన పొత్తు ఎవడు పెట్టుకున్నా వాడు తెలంగాణ రాష్ట్రంలో భస్మం అయిపోతారు. రేవంత్ రెడ్డి బాగా అభివృద్ధి చేస్తుండట. మరి 5 ఏళ్ళు ఎలక్షన్ కూడా ఉంది. ఎక్కడ అభివృద్ధి చేస్తుండ అంటే నిన్న ఆయన మాట్లాడుతుండే, చంద్రబాబు మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు తెలుసు కదా 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు ఉంది. అసలు టీడీపీతో పొత్తు లేకపోతే మిమ్మల్ని గెలిపించటోళ్ళమని 2018 ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు చెప్పారు. అంటే అర్థం ఏంటిది? టీడీపీతో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ పోయింది, టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పోయింది, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా ఒక దశలో కాంగ్రెస్ కూడా 2018లో పొత్తు లేదా? అంటే అర్థం ఏంటిది? అంటే టీడీపీ అనేది తెలంగాణ సమాజానికి పనికిరాదు, యాక్సెప్ట్ చేయరు అనేది అర్థమైంది కదా. తెలంగాణ ఉద్యమంలో 2004లోనే 26 మందిని గెలిపి 24 మందిని గెలిపించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని. మరి 2009లో ఎందుకు గెలిపియలే? 2018లో కాంగ్రెస్ పార్టీ మొత్తుకున్నాం, వద్దని చెప్పినాం, ప్రతి దగ్గరికి పోయినాం, రాహుల్ గాంధీ చెప్పినాము, ప్రతి ఒక్కరికి చెప్పినాం, అరే నాయన వద్దు వద్దు పొత్తు పెట్టుకున్నామంటే అందరం పోతాం. టీజేఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీడీపీ అందరు పొత్తు పెట్టుకుంటే కూడా ఏమైంది? టీఆర్ఎస్ గెలిచింది. 14 కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. 2014లో
66 ఎన్ని వస్తే 2018లో ఎన్ని వచ్చినాయి? దగ్గర దగ్గర 98 ఎన్నో వచ్చినాయి. అంటే ఏంటిది? ఈ కూటమి ఒక అపవిత్ర కూటమి, అపవిత్ర కలయిక. టీడీపీ తోటి ఎవరు కలయిక పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరనేది మనకి చరిత్రలో ఇన్ని సంవత్సరాల్లో 2009లో 2018లో కనపడేది కదా. 2014లో కూడా బీజేపీతో పొత్తుంది కదా. బీజేపీ గెలిచిండా మరి? ప్రధానంగా త్వరలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ముందు పెట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ ద్వారా మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుందా అన్న? ఇటువంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశ చిత్రపటంలో చూడడానికి వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. తెలంగాణ ఒక రాష్ట్రమా? ఢిల్లీలో పోతే తెలంగాణ భవనా, తెలంగాణ స్టేటా అనే ఒక పదం వినడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంటలేదు. వాళ్ళ జరులు వారినట్టున్నాయి. వాళ్ళ గుండెల్లో గుణపాలు దించినట్టు అయితే వాళ్ళకి. ఏడైనా పోతే తెలంగాణ స్టేట్ కాయ, ఆంధ్ర స్టేట్ కాయ అంటే వాళ్ళు ఆ మాట వింటుంటే వాళ్ళకి ప్రాణం పోయినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ని ఎట్లన్నా చేసి దీని మీద మేము ఆధిపత్యం చెలాయించాలి అనే ఒక ఆశతోటి, కోరికతోటి వాళ్ళు ఉన్నారు. ఇది మనం పామును కొట్టినాం, పాము చచ్చిపోలే, దెబ్బ మాత్రం తాకింది. దెబ్బతిన్న పాము ఎట్లా ఉంటది? ఇవాళ దెబ్బతిన్న పాము లెక్క ఉన్నది టీడీపీ పార్టీ. పవర్ వచ్చింది చూడరాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం సమీక్షలు చేయలేదు, జిల్లాల పర్యటన చేయలేదు. ఇంకేమి చేయకముందే మరి 3 రోజులు 4 రోజులు హైదరాబాద్ లో కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం అవసరం వచ్చింది? నా ఉద్దేశం ప్రకారం అయితే రానున్న రోజుల్లో ప్రతి నెలలో వారం రోజులు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండే రాజకీయాలు చేస్తాడు. ప్రధానంగా బీజేపీ ఇప్పటికే తెలంగాణ విషయంలో నరేంద్ర మోడీ అని, అమిత్ షా కానీ కొంత వ్యతిరేకంగా ఉన్నారు. తల్లిని చంపేసి బిడ్డను బయటికి తీశారని పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ అన్నాడు. అట్ దట్ సేమ్ టైం ఈయన కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. మళ్ళీ తెలంగాణలో ఆంధ్రాను కలిపేటువంటి తెరవెనుక కుట్ర ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే అక్కడ కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు ఈయన. కలపడం చేయరు కానీ వాళ్ళు నిన్న ఏంది, ఒక దొంగ ఒక ప్రీ ప్లాన్డ్ సమావేశానికి ఏర్పాటు చేసుకొని విభజన చట్టం మీద మాట్లాడుతామని ఒక దొంగ మాటలు చెప్పి ఆడ ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడింది వీళ్ళు? మూసి విభజన చట్టంలో ఉందా? ఆంధ్రప్రదేశ్ కి 3 బిల్డింగ్లు ఇవ్వడానికి విభజన చట్టంలో ఉందా? ఢిల్లీ స్థాయిలో, ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ వాళ్ళ భవనం కట్టుకోవడానికట జాగా కావాలట. వాడు అడుగుతాడట, వీడు ఇస్తాడట. వీని అబ్బ సొత్తు అన్నట్టు. సిగ్గుండాలి ఈ మంత్రులకి. తెలంగాణ బిడ్డలు ఎవడైనా ఆ మాట మాట్లాడతాడా? తెలంగాణ చీమునెత్తుకున్నాడు ఎవడైనా ఆ మాటలు మాట్లాడతాడా? తెలంగాణ తల్లి పుట్టినోడు ఎవడైనా ఆ మాటలు మాట్లాడతాడా? వాళ్ళకట భూమి కావాలట, వాళ్ళు కట్టుకుంటారట. మీకేం అవసరం ఇక్కడ భూమి? మీకు ఎందుకయ్యా భవనాలు ఇక్కడ? మీకేం అవసరం ఇక్కడ? నీ ఆంధ్రప్రదేశ్ నీకు రాజధాని లేదు, ఇప్పటి వరకు గతి లేదు. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన పిచ్చి పనుల వల్ల దానికి రాజధాని మీకు దిక్కుదిమాన లేకుండా ఉన్నది. మీ పట్టింపులు, మీ పంతాలు, మీ యొక్క ఆధిపత్య పౌరులో 7 కోట్ల ఆంధ్ర ప్రజలు నాశనం అయిపోయినరు. ఇంకెందుకే మీకు ఇవన్నీ? ఈ కక్ష సాధింపు ఆలోచనలు ఎందుకు మీకు? నీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోరాదు? నీ ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరాదు? ఎవడంటాడు? ఇక్కడట ఆయనకు భవన్లు కావాలట, భవంతులు కావాలట, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలట. ఎందుకని మీకు? ఏం చేయడానికి మీకు? ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్నది దాచుకోవడానికి ఇక్కడ ఎందుకని మీకు? ఇప్పుడు ఏ రాష్ట్రమైనా, అనేక రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో 56లో ఏర్పడ్డప్పుడైనా ఫెడరల్ కమిషన్ ద్వారా, తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాలైనా, గుజరాత్ కూడా తర్వాత ఏర్పడ్డది. నిన్న మొన్న ఏర్పడ్డటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడ్డ 3 రాష్ట్రాలు.
అది ఛత్తీస్గఢ్ అయినా, జార్ఖండ్ అయినా, ఉత్తరాఖండ్ అయినా. ఉత్తరాఖండ్ వాడు పోయి నాకు అక్కడ వాళ్ళ రాజధానిలో నాకు స్థలం ఇయ్యి, నేను బిల్డింగ్ కట్టుకుంటాను ఎంతడా? జార్ఖండ్ వాడు పోయి బీహార్ అడుగుతూ ఇస్తాడా? ఛత్తీస్గఢ్ పోయి మధ్యప్రదేశ్ వాడు మహారాష్ట్ర అడుగుతూ ఇస్తాడా? ఎవడిస్తాడు? తెలుగు రాష్ట్రాల ప్రజలు 2 కన్నులాట కదా చంద్రబాబు. ఈ 2 కన్నుల సిద్ధాంతము పనికిరాదని ప్రజలు ఆల్రెడీ ఒక్కసారి కాదు 10 సార్లు నిరూపించిండ్రు. ఈ 2 కన్నుల సిద్ధాంతం అనేది పనికిరాదు. నీ 2 కన్నులు నీ తెలుగు ప్రజలైనా ఆంధ్రప్రదేశ్ లోనే ఉపయోగించు. ఎందుకని నీకు 2 కన్నులు ఎక్కడి, 3 కన్నులు ఎక్కడిది ఇది? ఈ 2 కన్నుల సిద్ధాంతం ఎక్కడిది? ఒక ఉద్యమకారుడిగా చెప్పండి, మొన్నటి భేటీకి సంబంధించి అందులో విభజన సమస్యలు లేవు, మూసీ ప్రక్షాళన అన్నాడు, మళ్ళీ సైబరాబాద్ టాపిక్ తెచ్చిండు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఆ 3 బిల్డింగ్లు ఏదో అడిగారు అన్నాడు. ఇటు సైడ్ నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన 7 మండలాల ప్రస్తావన ఎక్కడ రాలేదు. ఇంకా ఆ తెలంగాణ కరెంట్ అప్పులు ఎటువంటి రాలేదు. 3 కమిటీలు వేస్తారట, మంత్రుల స్థాయిలో ఒకటి, అధికారుల స్థాయిలో ఒకటి, ఈ 2 చర్చించకపోతే సీఎంల స్థాయిలో ఒకటి. సో ఒక ఉద్యమకారుడిగా మీ అభిప్రాయం ఎట్లా? ఇదంతా అందుకనే నేను వెల్ ప్లాన్డ్ మీటింగ్ అది. దీనికి డైరెక్టర్ ఎవరు, అంటే దర్శకత్వం ఎవరు, నిర్మాత ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు మనకు తెలుసు. ఇది బ్రహ్మాండమైన. అయితే వారిద్దరిలో ఇప్పుడు చెప్పాలా, రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ చెప్పాలా, హీరో ఎవరు, విలన్ ఎవరు? హీరో చంద్రబాబా, విలన్ రేవంత్ రెడ్డా? లేకపోతే హీరో రేవంత్ రెడ్డా, విలన్ చంద్రబాబా? ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి ఇక్కడ ఏమి లేదు, ఇదంతా తూతూ మంత్రం. ఇది వెల్ ప్లాన్డ్, వెల్ అరేంజ్డ్ మీటింగ్ ఇది. ఈ దర్శకుడు ఎవడు, నిర్మాత ఎవడు, ప్రొడ్యూసర్ ఎవడు మనందరికి తెలుసు. మోడీ అమిత్ షాలు చేసిన ప్లాన్ లో భాగంగా ఏర్పాటు గావించబడ్డటువంటి మీటింగ్ ఇది. ఇంత మించి ఏమైనా ఉన్నదా ఇక్కడ? ఏం మాట్లాడింది ఇక్కడ? వాళ్ళు 1:45 నిమిషాలని మీడియాకి చెప్పారు, కానీ నాకు అక్కడ ఉన్న సమాచారం ప్రకారము 1:18 నిమిషాలే ఆ టేబుల్ చైర్ల మీద కూర్చున్న తర్వాత నేను అడుగుతున్నా మీ ద్వారా, చంద్రబాబు నాయుడు 1:18 నిమిషాల్లో ఎంతసేపు మాట్లాడిండో చెప్పమనండి. ఎన్ని విషయాలు మాట్లాడిండో చెప్పమనండి. ఏ ప్రస్తావించుండో చెప్పమనండి. ఈ దిక్కుమాలిన వాళ్ళు వీళ్ళకి చేతగాక మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి పెద్ద జీతగాల లెక్క ఈ మంత్రులని తోలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిపోరంటే, వీళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళేమో పోయి కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. 2 ముఖ్యమంత్రులు అంటే నేను అందుకనే నేను మీటింగ్ ముందే చెప్పిన, అడిగిన, డిమాండ్ చేస్తా, చంద్రబాబు నాయుడు పూలే ప్రజాభవన్ లో ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చిందాకా వీడియో కెమెరా రికార్డింగ్ చేయాలని చెప్పిన. వీడియో రికార్డింగ్ చేసి అది తెలంగాణ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని అడిగిన. అది పెట్టిననుకో మనకు అన్ని తెలిసిపోతాయి. ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా చంద్రబాబును వెళ్ళేటప్పుడు అంటే వెల్కమ్ చేసేటప్పుడు ఓకే సాధారణ బొకేలు ఇవ్వడం కామన్, వెళ్ళేటప్పుడు స్వయంగా కారు డోర్ కాడికి వచ్చి పంపినటువంటి సందర్భాలు చూసాం. పడి ఒకటి కాదని ఒకటి నెట్టేసుకుంటూ పోరగాల గిట్ట నెట్టేసుకున్నట్టుగా అది చూస్తే, స్కూల్లో పోరగాల గిట్ట బస్ ఎక్కడానికి నేను ముందు అన్నట్టున్నది. లేకపోతే సినిమాకి పోయినప్పుడు సినిమా టికెట్లకు ఎగబడ్డట్టున్నది వాళ్ళని చూస్తుంటే. అసలు వీళ్ళు మంత్రులా, ఆయన ఒక ముఖ్యమంత్రి, వాళ్ళ ఒక అధికారులా? చీఫ్ సెక్రటరీ పోయి చీఫ్ సెక్రటరీ పోయి 2 రోజుల ముందు నుంచి సోఫాలు ఎక్కడ వేయాలా, కుర్చీలు ఎక్కడ వేయాలా, డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలా, ఏ వాటర్ గ్లాసులు పెట్టాలా, ఏ వాటర్ బాటిల్ తేవాలా, కోడి మాంసం నాటుకోడా, బాయిల్లా, మేక మాంసమా, గొర్రె మాంసమా, ఇవా వీళ్ళు చేసే పనులు? చీఫ్ సెక్రటరీలు సిగ్గుండాలా వీళ్ళకి? చదువుకున్న చదువు గీనికోసమా? అత్యాలు గీ పని చేయడానికా? అలా చెప్రాసీలా? అరే 5 ఏళ్ల కోసం వచ్చిన వాడికి మీరేందయ్యా పోయి మొక్కుబడి వారి మీద పడేది? ఆడ పాల్గొన్న తెలంగాణ అధికారులు ముఖం ఎత్తుకోలేకపోతున్నారు. ఆ సమావేశంలో ఉన్న తెలంగాణ అధికారులు కొన్ని సందర్భాల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నోరు ముగించడం ప్రయత్నం చేశాడు. ఆంధ్ర అధికారులేమో వెల్ ప్రిపేర్గా వచ్చారు. తెలంగాణ వాళ్ళేమో ఏం మాట్లాడడం తెలియదు, ఏజెండా తెలియదు, ఒక ప్రిపరేషన్ లేదు, దేని గురించి మాట్లాడడం తెలియదు, ఎంతవరకు మాట్లాడడం తెలియదు. ఒకవేళ అదేమైనా మాట్లాడడానికి పోతే మన వాళ్ళే నోరు పెంచుతండ్రి.
చంద్రబాబు ఎంట్రీ అయినప్పుడు ఆ ఎంట్రన్స్ లో ఫోటో కోసం రేవంత్ రెడ్డి బట్టి గారిని ఇట్లా అనడం చూసాను. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కదా. అన్న ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మనం తక్కువ అయిపోతాం. అంతేనా? సిగ్గు లేని వాళ్ళు అన్న వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు వాళ్ళు, ఏ విలువ లేని వాళ్ళు వాళ్ళు. వాళ్ళు తెలంగాణ బిడ్డలే, కానీ వాళ్ళని అనాలంటే కూడా మనకు కూడా నోరు వస్తలేదు. మన పేగులు మనం బయట వేసుకున్నట్టు అవుతుంది. ఏం చేస్తాం? మన పరువు తీస్తుంటే ఒక పవిత్రమైన పూలే ప్రజాభవన్ లో 4 కోట్ల తెలంగాణ గుండె అయినటువంటి 4 కోట్ల ప్రజల గౌరవాన్ని కాపాడుతున్న వేదికలో ఈ జరుగుతుంటే అసలు మనకు చాలా బాధ అనిపిస్తున్నది. అసలు ఇవన్నీ చూస్తుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అనిపిస్తున్నది. తెలంగాణ తల్లిని నడి వీధుల్లో అవమానపరుస్తుంటే, మళ్ళా సంఖ్యలు వేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఏ కళ్ళతోటి చూడాలని అనిపిస్తున్నది మాకు. వినయ్ గారు, గత ప్రభుత్వంలో నిరుద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కారు. ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ నియామకాలు చేస్తామని చెప్పి అధికారులకు వచ్చి వాళ్ళు కూడా నిరుద్యోగ ఆందోళన పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు ఈ పోరాటాలు చేయడమేనా తెలంగాణ వాళ్ళ పని? అంటే మీలాంటి వాళ్ళ పని అంటే ఇదైతే తప్పదన్న, ఇదైతే తప్పదు. ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు, ఈ ఆవేదనలు, ఈ ఆక్రోశాలు, ఈ అరెస్టులు, జైళ్ళు, కేసులు ఇవన్నీ తప్పవు. సమాజం పూర్తిగా తెలంగాణ అమరవీరుల ఆశయాలు పూర్తిగా నెరవేరేంత వరకు, తెలంగాణ ఉద్యమకారులు కోరుకున్న ప్రజా తెలంగాణ వచ్చేంత వరకు పాలకుల మార్పిడితోటి పాలనలో మార్పు రాకపోతే తెలంగాణలో ప్రజలకి ఏ రకమైన మార్పు రాదు. అందుకనే పదే పదే చెప్తున్నాం, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. ఆ ముఖ్యమంత్రి పోయి ఈ ముఖ్యమంత్రి, ఆ పార్టీ పోయి ఈ పార్టీ, ఆ జెండా పోయి ఈ జెండా, ఆ బుగ్గకారులు పోయి ఈ బుగ్గకారులు, దీంతో మార్పు రాదు. కొద్దిసేపటి క్రితమే 35 కార్పొరేషన్లకు సంబంధించిన నియామకాలు పూర్తి జీవో రిలీజ్ చేశారు. మరి నిరుద్యోగ నియామకాలు చేయడానికి వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదా, అర్ధరాత్రి వేళ దొంగ చాటుగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, వాళ్ళ టైం ఇవ్వడానికి, కూర్చోడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, రాయబారాలు చేసుకోవడానికి, అలిగినోని పట్టుకొచ్చుకోవడానికి, అలిగినోని ఇంటికి పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి టైం ఉంది. అవునా? నీకు టైం లేదు. ఆ దిక్కుమారిన కమిటీలు వేసారు కదా మొన్న, కోడి కూర తిని, ఆ కూర ఈ కూర తిని, ప్రజల సొమ్మంతా అక్కడ కరగదీసి అవి చేసిండు కదా. మరి ఇవి నిరుద్యోగులు అడిగినటువంటి వాళ్ళ డిమాండ్ మీద మీకేమైందా? కమిటీ వేస్తే మీకేమైనా నొప్పా? మీకేమైతుంది? ఒక కమిటీ అయ్యి వాళ్ళు చూసుకుంటారు ఆ పని. అది మంచి చెడ. వాళ్ళు కోర్టుకు పోయారు, కోర్టు కూడా దాంట్లో ఉంది, కోర్టు పేపర్, అది పేపర్ కోర్టు కూడా ఈ నిరుద్యోగులు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కూడా కోర్టు ఏమన్నది? వీళ్ళ విషయాన్ని పరిశీలించి వీళ్ళకి కావాల్సిన న్యాయం చేయమన్నది కోర్టు. కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది వీళ్ళకి. ఇదే ఆనరబుల్ కోర్టు ఇదే. సో దీంట్లో వీళ్ళు కోర్టుకు పోయారు రిట్ పిటిషన్ ద్వారా. ఇన్ని చేసి చాలా క్లియర్ గా కోర్టు కూడా చెప్పింది దీంట్లో దీన్ని పరిశీలించి 2 వారాల లోపు దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని అడిగింది. వీళ్ళు చేయని ప్రయత్నం ఏంటి? ఒక్క కోర్టు పోతాండ్రు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోయి మొరపెట్టుకుంటాండ్రు, మంత్రులు ఇళ్ళ చుట్టూ తిరుగుతాండ్రు. అన్నా నేను వాళ్ళు అడుగుతున్న దాంట్లో నేను మీకు వీడియో చూపిస్తా. ఇది చూడండి. భట్టి గారు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు 2023లో ఇదే గ్రూప్ 1 వాళ్ళ మీద ఏం మాట్లాడిందో చూడండి. గ్రూప్ 1 సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఓకే. ఎవరు మాట్లాడింది? బట్టి భట్టి గారు. ఎప్పుడు? ఆయన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, మరి ఈ మాటలు మర్చిపోయిందా? అప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చి అన్ని అయిపోయిన తర్వాతనే అసెంబ్లీలో మాట్లాడిండు. ఇప్పుడేమో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఆ విధంగా మారుస్తే కోర్టులో ఎవరైనా పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. అరే కోర్టే చెప్పింది కదా పరిశీలించమని, నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి మేము ప్రస్తుతం జోక్యం చేసుకోమని కోర్టు చెప్పలే, పరిశీలించమని చెప్పిండు. 2 వారాల్లో నిర్ణయం తీసుకోమని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీకు ఏమైందా? మీకు ఏం నొప్పి? మీకు ఎందుకంత ఇగో, ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత అహంభావం, ఎందుకంత అహంకారం? వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? మొత్తం ఈ పరీక్ష నిర్వహణలు అన్ని అవకతవకలే ఉన్నాయి. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మళ్ళా ఎన్ని మాట్లాడితే పరీక్ష రద్దు అయితే మళ్ళా నష్టపోతామని మాట్లాడతలేను. అన్ని తప్పులు జరిగినాయి. 1:50 ఆల్రెడీ రిజల్ట్స్ కూడా ఇచ్చినట్టున్నారు అన్న. రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఏమైనా చేయవచ్చు అన్న, ఏ చేసినా అన్నారు. ఇప్పుడు 1:50 ఇచ్చినావు, 1:100 చేయడానికి అరే కొన్ని గంటల్లో పని ఏముంటుంది ఆడ, అంతా అంతేనే కదా, అన్ని తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఒక 1:50 అంటే 563కి 563 ఇంటూ 50 చొప్పున ఇచ్చినావు. 563 ఇంటూ 100 చొప్పున ఇయడానికి అర్హత ఎంతో మంది తేల్చలేవా? ఎంతో మంది ఎంత చెప్పని మొత్తం 3,02,000 చిల్లర ఏదో ఎగ్జామ్ రాసిండ్రు. దానిలో నీకు తెలిసిపోతుంది కదా. అరే ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత పెద్ద కష్టమా? ఇదంతా కూడా ప్రభుత్వం దొంగచాటుగా ఇగోలతోటి, అహంభావంతో, అహంకారంతో, మూర్ఖత్వంతో కేసీఆర్ ఏ అహంకారంతో పరిపాలన చేసి బొందబెట్టబడ్డాడో, పాతాళం దొక్కబడ్డాడో వీళ్ళకి కూడా గట్టే కనపడతారు. నిరుద్యోగుల ఆందోళన వెనుక బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు. దీని వెనుక బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, నక్సలైట్లు ఉన్నారా, కమ్యూనిస్టులు ఉన్నారా? ఏ ఉద్యమం వెనుక ఎవరు లేరని చెప్పిండు. రైతుల ఉద్యమం చేస్తే ప్రధానమంత్రి గారు స్వయంగానే, అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు కలుస్తాను ఉన్నారని చెప్పారు. అవునా? ఇప్పుడు దీనికి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు పెట్టావు, అడక తినావు, నీయవు, ఎట్లా న్యాయం ఇది? నువ్వు ఇంకా వాళ్ళని పిలిచి మాట్లాడుంటే, వాళ్ళని దగ్గర తీసుంటే, వాళ్ళ సమస్యకు ఆలోచించుంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? భర్త భార్యతోటి, భార్య భర్తతోటి సంసారం చేస్తే ఇంకో దగ్గరికి ఎందుకు పోతారు? పోతారా? నేను నీ దగ్గర జీతం చేస్తున్నా, నన్ను సక్రమంగా నీ దగ్గర పని చేయించుకుంటే, పని చేయనిస్తే నేను ఇంకో దగ్గరికి ఎందుకు పోతా? ఇది దీనికి మన పెద్దలు అందుకని చెప్తారు, బిడ్డ అయితేనేమో నువ్వు పెట్టు, నువ్వు సాకు, నువ్వు సాకలేని చేత కానప్పుడు నువ్వు ఇంకా సాకటోనికి అప్పచెప్పని చెప్తారు. దీనికి పూలేలు, అంబేద్కర్లు, మార్క్సులు, లెనిన్లు, గాంధీలు అవసరం లేదు. ఒక సామాన్య నిరక్షరాస్య మహిళలు చెప్తారు. ఎందుకంటే బిడ్డలు అర్థనాదాలు చేస్తున్నప్పుడు, ఆకలి కేకలు పెడుతున్నప్పుడు, అరే విధవా కరణం కాదురా, వాళ్ళ సాకడం నేర్చుకుంటారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం కాదు, ప్రజల యోగక్షేమాలు చూడాలి మీరు. మీ క్యాబినెట్ ఏం చేస్తుంది, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీ పాలనా వ్యవస్థ ఏం చేస్తున్నది? మీకు చేత కాదు. ఇంకా అరే నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు, పోవాలి కూడా. వాళ్ళేమన్నా ఉగ్రవాదులా? వాళ్ళేమన్నా భారతీయులు కాదా? తెలంగాణ వాళ్ళు కాదురా? అరే వాళ్ళ ఒక ప్రతిపక్ష పార్టీ, వాళ్ళ దగ్గరికి పోతే ఎవరి దగ్గరికి పోతారు? ఖచ్చితంగా పోతారు. అందరి దగ్గరికి పోవాలి, వాళ్ళు అందరు సాయం తీసుకోవాలి, అందరు కలిసి ఈ పాలకులు చేస్తున్నటువంటి దుర్గాగతాలను నిండగట్టడం. అరిగో మనము తెలంగాణ కోసం 33 పార్టీల దగ్గరికి పోయినావా? అవును, పోయినావా లేదా? 33 పార్టీలతో లేఖలు తీసుకున్నావా లేదా? మరి ఎందుకు పోయినావు? అరే వారి పార్టీ ఇక్కడ లేనప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయి లేఖలు తీసుకున్నాం కదా. తెలంగాణ కోసం ఎంతమంది దగ్గరికి పోయినాం, ఎంతమందిని కలిసినాం, ఎంతమంది సాయం తీసుకున్నాం చూసుకోమా? అసలు వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమర్థం? ఈ వాడు మాట్లాడిన దాన్ని ఆ మీడియా ఎట్లా టెలికాస్ట్ చేస్తుంది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదేం జర్నలిజము? అది నాకు అర్థమైతలేదు.
ఫైనల్ చెప్పండి, 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి పూట అమావాస్య ఉందని చెప్పి మిడ్-నైట్ 1 గంటకు రేవంత్ రెడ్డి సమక్షంలో కండువ కప్పుకున్నారు. ఎట్లా చూస్తారు? ఇంకా లిస్టులో చాలా మంది ఉన్నారట. నేను సరే వాళ్ళ 6 గురించి మాట్లాడగానే నేను రేవంత్ రెడ్డి గారి భార్య ఆ అక్కకి ఆ కూతురికి రేవంత్ రెడ్డి కూతురు 2 చేతులు జోడించి మీ ద్వారా వేడుకునేది ఒకటే, అమ్మ తల్లి నీ భర్త ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కాక ముందు పార్టీలు మారినోళ్ళని చంపమన్నాడు, కొట్టమన్నాడు, ఇళ్ళ మీద దాడులు చేయమన్నాడు, కేసులు పెట్టాలన్నాడు, వాళ్ళు బతకడానికి వీల్లేదన్నాడు, చీమునెత్తురుందా అన్నాడు పార్టీలు మారినోళ్ళని. ఇన్ని మాట్లాడినగా తల్లి మేమందరం చెప్తే పని కాదు. అక్క తల్లి ఓ పెద్దక్క మీరైనా ఆ రేవంత్ రెడ్డి గారి కనువిప్పు కలిగేటట్టు ఆయన మెదడులో మరి ఏం జరిగిందో గాని మీరైనా కొద్దిగా చెప్పి ఆయనకి ఇటువంటి పనులు చేయకుండా చేయించు తల్లి అని నేను వేడుకోదలుచుకున్నా. ఇక పోయేటోడు దొంగలు వాళ్ళు బెదవలు వాళ్ళకి ఏమైనా ఇజ్జత్ ఉన్నదా, సిగ్గుందా, ఏమున్నది వానికి? ఆ పార్టీలో పోయినప్పుడు సిగ్గు లేదు, ఈ పార్టీలో పోయినప్పుడు కూడా సిగ్గు లేదు. అప్పుడేం గొప్ప పని చేయలే, ఇప్పుడేం వేద పని కాదు. ఎప్పుడైనా కానీ వాళ్ళు వెదవలే. తల్లి తెలంగాణని క్షణ క్షణం వీళ్ళు గుణపాలు తీస్తున్నట్టే. ఏమున్నాయి, ఏం విలువలు ఉన్నాయి? సరే వాళ్ళకంటే విలువ లేదు. ఈయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి కదా, మీరందరూ టెలికాస్ట్ చేసారు కదా, ఓ రేవంత్ రెడ్డి బ్రేకింగ్లు స్ట్రోలింగ్లు అని మీరందరు ఇచ్చిండ్రు కదా. మరి మీరు ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతలేరు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా తప్పు మాట్లాడేటప్పుడు మీరు అడగాల కదా. అవునా, ఆ రోజు ఇది మాట్లాడినావు, ఇప్పుడు ఎందుకు చేస్తలేమని ఎందుకు అడుగుతలేరు? మీడియా ఎందుకు అడుగుతలేదు? న్యాయస్థానాలు ఎందుకు ప్రశ్నిస్తలేవు? పరిపాలనలో ఉన్న పాలనా వ్యవస్థలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు అడుగుతలేరు? మా ప్రభుత్వాన్ని పడగొడతాను కేసీఆర్ అంటున్నాడు, అందుకే చేర్చుకుంటున్నాం అంటున్నాడు. మేము అదే అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు నీకు దండం పెట్టి చెప్తున్నా, నీ మీద ఈగ వారణీయం, దోమ వారణీయం. నీ ప్రభుత్వానికి ఎవడైనా కూల్చడానికి ప్రయత్నం చేస్తే వాడు ప్రాణాలతో ఇక్కడ బతకలేడు. మా ప్రాణాలని ఒడ్డు పెట్టైనా మీ ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటాం. ప్రజలు తీర్పిచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు 5 నెలలు నీ గడువు ఉంది. నీ పార్టీ నిన్ను తీసేస్తే అది వేరే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గడువున్న కాలం ముగిసేంత వరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, ఉండకపోతే ఎవడైనా కూర్చోడానికి ప్రయత్నం చేస్తే మేము ఉన్నాం కదా, మాకు అప్పు చెప్పా పని ఎవరికి ఉందా ఎంత దమ్ము? ఏం తెలంగాణ అంతా చచ్చిపోయింది అనుకుంటారా? ఏం చేస్తారు? మీలాంటి వాడు అమ్ముడు పోతాను కొనుక్కుంటాను, వాడు కొంతమంది పార్టీలో చేరిన వాళ్ళు మొత్తుకుంటారు, నాకు ఆ పదవి ఇస్తాడు, ఈ పదవి ఇస్తాడు, నాకు అన్ని కొట్టిస్తాడు, ఇన్ని కొట్టిస్తాడు, ఇంకా నాకు ఏం కాలేదని మొత్తుకుంటాను, ఎడతాను. వాని పెన్నా వీని పొడుతా ఉన్నది, వాని బిడ్డలు పొడుతా ఉన్నారు వీళ్ళని. కాబట్టి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. మన తెలంగాణ బిడ్డల గురించి మనం ఇట్లా మాట్లాడుకోవడం ఒక రకంగా నాకు కూడా అవమానం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎవడో తెలంగాణ మీద ఆధిపత్యం చేస్తున్న మీద మాట్లాడడం అంటే ఇది. ఇప్పటి నుంచి మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే, ఇక రేవంత్ రెడ్డి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడడం మనం తక్కువ చేయాలి. మన ప్రధాన శత్రువు తెలంగాణకి అత్యంత ప్రమాదకరమైన, రాబోయే రోజుల్లో ప్రమాదంగా కనపడే టీడీపీ గురించే మనం ఎక్కువ మాట్లాడాలి. అసలు దొంగని పక్కన పెట్టి ఈ వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలందరం మూకుమ్మడిగా రాబోయే ప్రమాదం గురించి మనము ముందుకు సాగాలి. వాళ్ళు ఎన్ని కోరికలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు తెలుసు, నిజాం ముందు వీళ్ళు ఎంత బచ్చగాళ్ళు. వీళ్ళు నిజామునే ప్రాణంతో పారిపోయేటట్టు చేసిన గడ్డ ఇది. 13 సార్లు బ్రిటిషు వాళ్ళు దండయాత్ర చేసి ఇక్కడ అడుగు పెట్టనీయలే అటువంటి గడ్డ ఇది. వాళ్ళు ఏం చేయలేరు. ఇటువంటి చంద్రబాబులు 1000 మంది చంద్రబాబులు వచ్చినా వాళ్ళు ఏం చేయలేరు. థ్యాంక్ యూ నాయర్. సో ఇది తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్తో పాటు చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీపై ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుల్లో ఒకరైనటువంటి గాదా ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో ప్రసాద్తో కలిసి సోము, హైదరాబాద్.